హాయ్ ఫ్రెండ్స్, ఛానలుకి స్వాగతం. ఫ్రెండ్స్, 25 ఏళ్ల క్రితం చనిపోయిన కొడుకు ఎస్పీగా మారి తమ ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు అనుమానంతో కన్న కొడుకునే బయటకు పంపించేస్తారు. అసలు వాళ్ల మధ్య ఏం జరిగింది, ఆ తర్వాత ఎస్పీ ఏం చేశాడో వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మిత్రులారా, ఈ యథార్థ ఘటనను ప్రారంభించే ముందు మీరంతా ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. నిజానికి ఈ సంఘటన 2001లో మధ్యప్రదేశ్లోని ఒక చిన్న పట్టణంలో జరిగింది. అక్కడ ఉమాశంకర్ శాస్త్రి అనే సిద్ధాంతవాది వ్యక్తి నివసించేవాడు. ఉమాశంకర్ వివాహం సావిత్రి అనే ఆవిడతో జరిగింది. వాళ్లకు అఖిల్ అనే ఒక చక్కటి కొడుకు పుట్టాడు. 2001లో అఖిల్ వయస్సు 5 సంవత్సరాలు మాత్రమే. ఉమాశంకర్, సావిత్రి ఒకరోజు ఇలా అనుకుంటారు, మన అబ్బాయిని ధార్మిక యాత్రకు ఎందుకు తీసుకుని వెళ్లకూడదు అనుకుంటారు. ఎందుకంటే తనకు కొడుకు పుడితే గంగోత్రి ధామ్కు తీసుకొస్తానని, ఉత్తరాఖండ్లో ఉన్న తన కుల దేవత ఆలయాన్ని కూడా సందర్శిస్తానని ఉమాశంకర్ ప్రతిజ్ఞ చేశాడు. ఈ మొక్కు చెల్లించటం కోసం ఆ సమయంలో ఉమాశంకర్ తన భార్య 5 ఏళ్ల కుమారుడితో కలిసి ఉత్తరాఖండ్లోని చార్ధామ్ తీర్థయాత్రకు వెళ్లాడు. ఆ చార్ధామ్ ప్రయాణంలో ఉమాశంకర్ తన అత్యంత విలువైన వస్తువును, అంటే తన బిడ్డను పోగొట్టుకున్నాడు. వాస్తవానికి చార్ధామ్ యాత్రకు వెళ్తుండగా ఉమాశంకర్, సావిత్రి ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఉమాశంకర్, సావిత్రి ప్రాణాలతో బయటపడ్డారు. కాని వారి 5 ఏళ్ల కుమారుడు మరణించాడు. ఆ సమయంలో వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు ఎవరూ ఊహించలేకపోయారు. ఒక్కగానొక్క కొడుకుని కోల్పోయినప్పుడు వాళ్లు చాలా విచారంగా ఉన్నారు. ఇంకా ఆ దేవుణ్ణి తిట్టటం ప్రారంభించారు. ఓ దేవుడా, మేము నిన్ను దర్శించుకోవటానికి నీ దగ్గరికి వస్తున్నాం, కాని నువ్వు మా ఆనందాన్ని మా నుంచి లాగేసుకున్నావు అని వారు ఎంతో దుఃఖించారు. ఈ ప్రమాదంలో ఉమాశంకర్, సావిత్రి తమ కొడుకు కోసం చాలా వెతికారు. కాని అతను ఎక్కడా దొరకలేదు. చిన్న బాబు కదా, దొర్లి కొండ కిందపడి చనిపోయి ఉంటాడని కొందరు, నదిలో పడి కొట్టుకుపోయినట్లు మరికొందరు చెప్పారు. ఉమాశంకర్, సావిత్రి తమ 5 ఏళ్ల కుమారుడి గురించి ఇలాంటి మాటలు విని గుండెలవిసేలా రోధించారు. వారికి లేకలేక కలిగిన ఒక్కగానొక్క కొడుకు అతను. సావిత్రి ఎంతో కష్టపడి ఎన్నో బాధలు అనుభవించింది. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత సావిత్రికి ఆ కొడుకు పుట్టాడు. అయితే ఆ బిడ్డ పుట్టిన ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. బిడ్డను కోల్పోయిన బాధను అనుభవిస్తూ సావిత్రి పరిస్థితి దయనీయంగా మారింది. ఆ బాధతో దేవుణ్ణి దర్శించుకోకుండానే కన్నీళ్లతో ఇంటికి తిరిగి వచ్చారు. అయితే వారు తమ జీవితంలో ఆ బాధాకరమైన ప్రయాణాన్ని మర్చిపోలేదు. సావిత్రి, ఉమాశంకర్ తమ గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు గ్రామస్తులు మీ అబ్బాయి ఎక్కడా అని చాలా ప్రశ్నలు అడిగారు. మీ అబ్బాయి కోసం మీరు వెతకలేదా, పోనీ మీకు దొరకలేదా అంటూ సావిత్రి, ఉమాశంకర్ని రకరకాల ప్రశ్నలు అడిగేసరికి వారు చాలా కలత చెందారు. కాని వారికి మాత్రమే భగవంతుడి లీలలు తెలుసు. కాలం గడుస్తోంది. ఇప్పుడు సావిత్రి, ఉమాశంకర్ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయారు. చాలా కాలం వరకు సావిత్రి ఇంకో బిడ్డకు జన్మనివ్వాలన్న ఆలోచన పెట్టుకోలేదు. ఎందుకంటే ఆ సంఘటన తర్వాత సావిత్రి విలవిల్లాడిపోయింది. ఇక ఈ లోకంలో తనకు పిల్లలు వద్దు అని సావిత్రి ఎప్పుడూ ఉమాశంకర్తో చెప్పేది. దేవుడు నా గొప్ప ఆనందాన్ని దోచుకున్నాడు, అంతకు మించిన ఆనందం నాకు అక్కర్లేదు అని బాధపడుతూ ఉండేది. అప్పుడు ఉమాశంకర్ సావిత్రికి చాలా నచ్చచెబుతాడు. కాని సావిత్రి మాత్రం తన బాధను మర్చిపోలేకపోయేది. ఆ సంఘటన జరిగి దాదాపు 25 సంవత్సరాలు గడుస్తున్నా సావిత్రి, ఉమాశంకర్ ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఎందుకంటే అతను వారి ఏకైక కుమారుడు. ఆ తండ్రి తన కొడుకును ఎంతగానో ప్రేమించాడు. కొడుకు పోయిన బాధ ఎలా ఉంటుందో ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. దేవుడు ఏది చేసినా ఒక కారణంతోనే చేస్తాడు అనటానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. ఆ సంఘటన జరిగిన 25 సంవత్సరాల తర్వాత అదే కుమారుడు తన తల్లిదండ్రులను కలవటానికి ఇంటికి తిరిగి వచ్చాడు. అది కూడా ఎస్పీగా. మీరు ఈ సంఘటనను నమ్మరు, కాని ఇది మధ్యప్రదేశ్లో జరిగిన నిజమైన సంఘటన. ఉత్తరాఖండ్లో ఈ బస్సు ప్రమాదం జరిగింది. కాని దీని ఫైనల్ సెటిల్మెంట్ మాత్రం మధ్యప్రదేశ్లోనే జరిగింది. 25 ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారని తెలుసుకున్న అఖిల్ తల్లిదండ్రులను వెతుక్కుంటూ అదే గ్రామానికి చేరుకుని తన పుట్టినింటికి చేరుకున్నాడు. అఖిల్ తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుని, నేను మీ కొడుకుని, మీ అఖిల్ని అని చెప్పటం స్టార్ట్ చేశాడు. వాళ్లు అతని మాటలు నమ్మకుండా, ఏయ్, ఏం జోక్ చేస్తున్నావా అని అడిగారు.
25 ఏళ్ల క్రితం ఉత్తరాఖండ్లో జరిగిన బస్సు ప్రమాదంలో మా అబ్బాయి చనిపోయాడు. నువ్వెవరివసలు మా అబ్బాయినని ఎందుకు చెబుతున్నావు అని అడిగారు. తమకు బోల్డంతా ఆస్తి ఉందని తెలిసి, వారసులు లేరని తెలిసి తనను తాను మా కొడుకు అని చెప్పుకుంటున్న తప్పుడు వ్యక్తి కాని కాదు కదా అంటూ ఉమాశంకర్ అనుమానించాడు. ఉమాశంకర్ జీవితంలో దేనికీ లోటులేదు, కేవలం బిడ్డలు లేరు అన్న బాధ తప్ప. నా ఆస్తిని కబ్జా చేయటానికి ఇలా కొడుకునని చెప్పుకుంటూ మోసం చేయటానికి వచ్చాడేమో అనుకున్నాడు. ఎవరిని అంత తొందరగా నమ్మటం మంచిది కాదు కూడా అనుకున్నాడు మనసులో. అయితే ఎస్పీ మాట్లాడుతూ, నేనే మీ ఒక్కగానొక్క కొడుకుని అని చెప్పినా వాళ్లు నమ్మలేదు. ఉమాశంకర్, సావిత్రి అతని మాటలను ఖండించారు. మా కొడుకు 25 ఏళ్ల క్రితం చనిపోయాడు, తిరిగి ఇక్కడికి ఎలా వస్తాడు అని చెప్పింది సావిత్రి. తర్వాత సావిత్రి ఎస్పీ సార్లో ఒక విషయాన్ని గమనించింది. వాస్తవానికి 5 ఏళ్ల అఖిల్ మెడపై ఒక పచ్చబొట్టు ఉండేది. ఇప్పుడు ఈ ఎస్పీ మెడపై కూడా అలాంటి పచ్చబొట్టునే ఆమె గమనించింది. సావిత్రి చూపు ఆ పచ్చబొట్టు మీద పడగానే సావిత్రి ఉమాశంకర్తో మాట్లాడుతూ, ఆగండి, ఈ అబ్బాయి చెప్పింది నిజమే కావచ్చు, ఇతను మన కొడుకే అని చెప్పటం మొదలుపెట్టింది. అప్పుడు ఉమాశంకర్ మాట్లాడుతూ, సావిత్రి, ఏం మాట్లాడుతున్నావు? నీకు పిచ్చి పట్టినట్లుంది అంటాడు. మన అబ్బాయి బ్రతికే ఉన్నాడని నువ్వనుకుంటున్నావా? బస్సు ప్రమాదంలో మన అబ్బాయి ప్రాణాలతో బయటపడ్డాడని నువ్వు భావిస్తున్నావా? మనం పిల్లాడి కోసం ఎంత వెతికాం, ఎక్కడా దొరకలేదు కదా అని అన్నాడు. అప్పుడు సావిత్రి మాట్లాడుతూ ఉమాశంకర్తో ఇలా చెప్పింది, అఖిల్ మెడపై చిన్నప్పుడు ఒక పచ్చబొట్టు ఉండేది చూడండి, ఇతని మెడ మీద కూడా అదే పచ్చబొట్టు నిజంగా ఉందని చెబుతుంది. మెడపై అలాంటి పచ్చబొట్లు చాలామందికి ఉండొచ్చు అన్నాడు ఉమాశంకర్. ఒక తల్లి ఆప్యాయత తన కొడుకును ఏదో ఒక విధంగా గుర్తేస్తుంది. అదే తల్లి ప్రేమంటే. ఇక సావిత్రి, ఉమాశంకర్ల మధ్య కొడుకు విషయంగా చాలా చర్చ జరిగింది. కాని సావిత్రి తను నా కొడుకు కాదని ఒప్పుకోలేదు. ఇతను నా కొడుకే అని సావిత్రి మొండికేసింది. ఇదంతా ఎస్పీ గమనిస్తున్నాడు. ఎస్పీ కూడా, అమ్మా, నాన్నా, నేను మీ కొడుకునే అని గట్టిగా చెబుతున్నాడు. ఇప్పుడు ఉమాశంకర్ మాట్లాడుతూ, నువ్వు మా కొడుకు అయితే నీకేం జరిగిందో, ఎలా బ్రతికావో చెప్పు అని అడిగాడు. అప్పుడు ఎస్పీ అఖిల్ మాట్లాడుతూ ఆ సంఘటనకు సంబంధించిన నిజాన్ని చెబుతాడు. నిజానికి ఆ బస్సు ప్రమాదానికి గురైనప్పుడు ఆ బస్సులో ఓ సాధు మహారాజు కూడా కూర్చున్నాడు. వాస్తవానికి ఆ ప్రమాదం జరిగినప్పుడు తాను బస్సులో నుంచి లోయలో పడి ఓ మూలన ఉన్న రాయిని ఢీకొట్టుకొని కిందికి జారిపోయినట్లు చెప్పాడు. అప్పుడు తనను ఆ సాధు మహారాజ్ చూశాడని చెప్పాడు. అప్పటికి అతను చాలా చిన్నవాడు కావటంతో అఖిల్ను ఎవరూ సరిగ్గా వెతకలేకపోయారు. కాబట్టి ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు. అప్పుడు అఖిల్ మొత్తం నిజం చెప్పాడు. నిజానికి నేను ఆ ప్రమాదంలో దెబ్బతిన్నప్పుడు నన్ను ఒక సాధు మహారాజ్ చూశాడు. మీరంతా వెళ్లిపోయారని ఆ సాధు మహారాజ్ నాకు చెప్పాడు. ఎక్కడ పుట్టావో, ఎక్కడ్నుంచి వచ్చావో, మీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు అని. దాంతో సాధు మహారాజ్ ఆ అఖిల్ని తన గుడిసెలో ఉంచుకొని జాగ్రత్తగా చూసుకున్నాడు. నిజానికి ఆయన మామూలు సన్యాసి కాదు, తన ప్రాణాలను కాపాడిన దైవం ఆ సాధు మహారాజని. అఖిల్ తన తల్లిదండ్రులకు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. నా ప్రాణాలను కాపాడిన 1 సంవత్సరం తర్వాత ఆ సాధు మహారాజ్ నన్ను అనాథాశ్రమానికి పంపారు. ఎందుకంటే ఆ సాధువు మంచివాడు, అతను ఎప్పుడూ ఒకే చోట ఉండడు. అందుకే నన్ను ఒక అనాథాశ్రమంలో చేర్చి వెళ్లిపోయాడు. అక్కడ తాను చదువుకొని పెరిగి పెద్దవాణ్ణయ్యానని చెప్పాడు. బాగా చదువుకొని ఎస్పీ స్థాయికి చేరుకున్నట్లు చెప్పాడు. అఖిల్ చదువులో చాలా తెలివైనవాడు. ఆ సమయంలో అఖిల్ ఉత్తరప్రదేశ్లోని ఓ చిన్న గ్రామంలోని అనాథాశ్రమంలో ఉండేవాడు. అతని వెనక ఎవరూ లేరని అఖిల్కి తెలుసు. అనాథాశ్రమంలో అఖిల్ కూడా చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చాలాసార్లు అఖిల్ ఆరోగ్యం క్షీణించింది. అఖిల్కి బ్రతికే అవకాశం కూడా లేదు. కాని అఖిల్ని ఏదో అద్భుత శక్తి కాపాడుతూ వచ్చింది. అఖిల్ తన జీవితంలో చాలా కష్టాలను చూశాడు. అప్పుడు అఖిల్ తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఇదంతా బాగానే ఉంది, కాని మేము ఇక్కడ నివసిస్తున్నామని, మీ తల్లిదండ్రులు ఇంకా బ్రతికే ఉన్నారని నీకెలా తెలుసు అని వాళ్ళడిగారు. వాస్తవానికి తాను గజియాబాద్ ఎస్పీగా పనిచేస్తున్నానని అఖిల్ చెప్పాడు. అక్కడ నేను గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నా. అప్పుడు నేను ఒక అద్భుతమైన సాధువుని కలిశాను. ఆయన నన్ను చూడగానే, మీరు అనాథ బిడ్డ కదా అన్నాడు. నేను కూడా, అవును స్వామి, మీరు చెప్పింది నిజమే, కాని మీకెలా తెలుసు అని అడిగాను. అప్పుడు ఆ సాధు మహారాజ్ అఖిల్ ముఖంలోకి చూసి, నీకు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నువ్వు మీ అమ్మానాన్నల నుంచి విడిపోయావు.
అప్పట్నుంచి అనాథాశ్రమంలో పెరిగావు అని చెప్పాడు. ఆ మాటలు విన్న నేను, ఏంటి మీరు జోక్ చేస్తున్నారా అని అడిగాను. నేను అనాథాశ్రమంలో పెరిగానని నాకు తెలుసు, కాని నా తల్లిదండ్రులు జీవించి ఉన్నారని, నాకు ప్రమాదం జరిగిందని మీరెలా చెబుతున్నారు అని అడిగాను. అప్పుడు ఆ సాధు మహారాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు, బాబూ, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి యొక్క భవిష్యత్తును, వారి ముందు వెనక జీవితాన్ని నేను చూడగలను అని చెప్పాడు. ఆ మాటలు విన్నాక అతను పిచ్చివాడని నేననుకున్నా. మీకు దక్షిణ కావాలంటే అడగండి, కాని ఇలాంటి అర్థం పర్థం లేని విషయాల గురించి పెద్దగా మాట్లాడకండి అని అతనితో చెప్పా. అలా నేను ఆ సాధు మహారాజ్కి 50 రూపాయలు దక్షిణ ఇచ్చి, ఓకేనా గురువుగారు, ఇది తీసుకోండి, నన్ను నా పని చెయ్యనివ్వండి అన్నాను. అప్పుడు ఆ సాధు మహారాజ్ మాట్లాడుతూ, మీరు నన్ను అవమానిస్తున్నారని అన్నాడు. నేను మీకు నిజం చెబుతున్నాను, మీ తల్లిదండ్రులు ఇంకా జీవించి ఉన్నారు, వారు ఇంకా మీకోసం ఎదురు చూస్తున్నారు అంటూ చెప్పాడు. దానికి నాకు బాగా కోపం వచ్చింది. మీరు ముందు లేచి ఇక్కడ నుంచి బయలుదేరండి, నన్ను నా పని చేసుకోనివ్వండి, లేకపోతే మిమ్మల్ని కూడా జైల్లో బంధిస్తాను అని చెప్పా. ఆ సమయంలో ఆయన, నాయనా, నువ్వు నన్ను జైల్లో బంధించవచ్చు, లేదా చెంపదెబ్బ కూడా కొట్టవచ్చు, కాని నేను నీకు చెప్పేది నిజం అన్నాడు. అప్పుడు ఆ సాధు మహారాజ్ నా తలపై చెయ్యి వేయటంతో 2 నిమిషాల్లో నా పాత జీవితంలోకి వెళ్లిపోయా. సాధు చెప్పినవన్నీ నా కళ్ల ముందు కనిపించాయి అన్నాడు ఎస్పీ. కళ్ళు తెరవగానే ఆ సన్యాసి అక్కనుంచి మాయమైపోయాడని, ఈ అద్భుతం చిన్న అద్భుతమేమీ కాదంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా ఎస్పీ తన తల్లిదండ్రులకు చెబుతూ ఉండగా, అవును, బహుశా నువ్వే మా కొడుకువనుకుంటా అని ఆ ఎస్పీ మాటలలో అతని తల్లిదండ్రులు కూడా నమ్మటం ప్రారంభించారు. సాధు మహారాజ్ ఎస్పీ తలపై చెయ్యి వేసినప్పుడు తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో, ఎక్కడ నివసిస్తున్నారో, తన తల్లిదండ్రులు నిజమైనవారో కాదో అన్నీ చూపించాడు. అలాగే ఈ మాట కూడా చెప్పాడు, మీకు విశ్వాసం లేకపోతే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళండి, మీ మనసులో చూసిన ప్రదేశానికి వెళ్ళండి, నన్ను నమ్మండి అన్నాడు. అలా ఆ సాధు మహారాజ్ చెప్పటంతో అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు ఎస్పీ. అతను తన తల్లిదండ్రులను కలవటానికి గ్రామానికి రాకముందు తన తల్లిదండ్రుల గురించి అన్ని విషయాలను ఆ బాబా ద్వారా తెలుసుకున్నారు. ఈ సంఘటన విన్న తర్వాత సావిత్రి, ఉమాశంకర్ బిగ్గరగా ఏడవటం ప్రారంభించారు. ఇక సావిత్రి మాట్లాడుతూ, నేను చెప్పాను కదండి, దేవుడు మన కోరిక తీర్చటం లేట్ కావచ్చేమో, కాని నిజంగా తీరుస్తాడని చెప్పాను కదా అంది ఆనందంతో. ఆ బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో అంతమంది చెప్పారు, మీ కొడుకు చనిపోయాడని, ఆ బిడ్డ ఇక ఈ లోకంలో ఉండకపోవచ్చని వారంతా భావించారు. కాని ఉమాశంకర్, సావిత్రి మాత్రం ఆ మాటలని ఎప్పుడూ నమ్మలేదు. అయితే తమ బిడ్డ చనిపోయాడని బయటికి మాత్రం అందరికీ చెప్పేవాడు ఉమాశంకర్. కాని తన కొడుకు ఇంకా ఎక్కడో బ్రతికే ఉన్నాడని అతని మనస్సాక్షి అతనికి చెబుతూ ఉండేది. ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షికి మాత్రమే వాళ్లకు సంబంధించిన వారి యొక్క అన్ని విషయాలు, అన్ని సంకేతాలు అందుతూ ఉంటాయని చాలామంది అంటారు. వాస్తవానికి ఎస్పీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులను చూడగానే ఎస్పీ కూడా ఏడవటం ప్రారంభించాడు. ఈ సంఘటన అంతా విన్న సావిత్రి, ఉమాశంకర్ ఎస్పీని కౌగిలించుకొని ఏడవటం మొదలుపెట్టారు. నిన్ను గుర్తించటంలో మేం తప్పు చేశాం, నువ్వు తప్పుడు వ్యక్తిగా భావించాం, మమ్మల్ని క్షమించు అన్నారు. అప్పుడు ఎస్పీ మాట్లాడుతూ, ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది, 25 ఏళ్ల తర్వాత కొడుకు తల్లిదండ్రులను కలిసేందుకు వస్తే ప్రతి తల్లిదండ్రికి ఇలాంటి అనుమానాలే వస్తాయన్నారు. ఈ ఘటన గురించి గ్రామమంతా తెలిసిపోవటంతో గ్రామస్తులందరూ ఉమాశంకర్, సావిత్రిని చూసి, మీరిద్దరూ చాలా అదృష్టవంతులు, మీ జీవితంలో ఇలాంటి ఒక గొప్ప రోజు వచ్చింది, దేవుడు మీ సంతోషాన్ని మీకు తిరిగిచ్చాడని అభినందించారు. ఉమాశంకర్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన వీడియో. ఫ్రెండ్స్, ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి.